పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ముందు గోల్డెన్ లెగ్ అన్నారు, తర్వాత నేషన్ క్రష్ అన్నారు, ఇప్పుడు బ్లాక్ బాస్టర్స్ క్వీన్ అంటున్నారు, కలెక్షన్స్ క్వీన్ అని కూడా పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు ఇవేవి రష్మికకు నచ్చడం లేదు. తనని పర్ఫార్మర్ అని పిలవాలని కోరుకుంటోంది. వీలైతే నటనలో నేషనల్ అవార్డు అందుకోవాలి అనుకుంటోంది. అందుకోసం ఏం చేస్తుందో తెలుసా? రష్మిక అనగానే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్, 100 కోట్ల కలెక్షన్స్. కానీ ఇకపై మాత్రం రష్మిక అంటే పర్ఫార్మెన్స్ అంటే రష్మిక అనే విధంగా తాను చిత్రాలు చేయబోతోంది. అందులో భాగంగానే ఆమె సినిమాల ఎంపిక జరుగుతోంది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంలో అల్లు అర్జున్ హీరో, దీపిక హీరోయిన్. అయితే ఈ చిత్రంలో విలన్ ఎవరో తెలుసా? రష్మిక అట. ప్రస్తుతం ఈ రూమర్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ కొత్త చిత్రంలోనూ రష్మిక ఎంట్రీ, మరోసారి కాంబినేషన్ రిపీట్ అనుకున్నారంతా. కానీ ఇలా లేడీ విలన్ రోల్ చేసేందుకు రష్మిక డేట్స్ ఇచ్చిందని తెలిసి అందరూ షాక్ కు గురవుతున్నారు. హీరోయిన్ గా కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉండగా రష్మిక ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఇటీవలే కుబేరాలో డిఫరెంట్ రోల్ చేసి ఇంప్రెస్ చేసింది రష్మిక. ఈ పాత్ర తనకు చాలా పేరు తెచ్చిపెట్టింది. త్వరలో గర్ల్ ఫ్రెండ్ అనే మరో విమెన్ సెంట్రిక్ మూవీ చేతిలో ఉంది. ఇక బాలీవుడ్ లో తెరకెక్కుతున్న థామా అనే చిత్రం హారర్ నేపథ్యంలో వస్తోంది. రీసెంట్ గానే మైసా అనే మరో చిత్రాన్ని అనౌన్స్ చేసింది. ఇందులో రష్మిక వారియర్ గా నటిస్తోందని సమాచారం.